ఇప్పుడు మాట్లాడినటువంటి అధికార ప్రతినిధి గారు దొంగలు కాదు, గజ దొంగలు ఇవాళ కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరి శుద్ధ పూస మాటలు, ఎవరివి శ్రీరంగ నీతులు అనేది రాష్ట్రంలో ఈ 15 నెలలు అందరూ చూశారు. పాపం మీరు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, ఎవరిని ప్రశ్నిస్తున్నారో వాళ్ళకు కూడా అర్థం కావటల్లా. ఈ కూటమి ప్రభుత్వంలో ఉండి ఎందుకు చేయలేకపోతున్నారు అని అంటే ఎవరిని అడుగుతున్నారు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని? మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి, చిట్టు నివేదికలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అని చెప్తున్నటువంటి మీరు మరి చెయ్యండి, ఎవరు కాదన్నారు? అందరూ ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసినటువంటి టీటీడీ చైర్మన్లు అందరూ రెడీ. అదే సుబ్బారెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇంకొక ఆయన అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అందరూ రెడీగానే ఉన్నారు కదా. ఎవరు మా మీద ఏం చేయకండి అని మేమేం చెప్పట్లేదు కదా. మీరు లేనిపోని నిందలు, లేనిపోని అపరాధాలు ఏమంటే ఆరోధనలు చేసుకుంటూ ఉండి వాటిని చెయ్యండి అని అంటే ఎవరు చేస్తారండి? ప్రతిదానికి ప్రూఫ్లు ఉండద్దా? ప్రతిదానికి ఇది ఉండద్దా? నివేదిక ఇచ్చిందంటే ఏం నివేదిక ఇచ్చింది? రసాయనాలకిను జంతువుల కొవ్వులకి ఎంత తేడా ఉంది? తప్పుదోవ పట్టించింది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని. రాగానే మీరు అది అందరికీ సెంటిమెంటే. తిరుపతి దేవస్థానం అనేది ప్రతి ఒక్కరికి సెంటిమెంటే. ఈ దేశంలో ఉన్న కాదు, పక్క దేశాల వాళ్ళు కూడా వచ్చి వీక్షించుకొని వెళ్తున్నారు అని అంటే టీటీడీలో ఉన్నటువంటి లడ్డుకున్నటువంటి ప్రాధాన్యత కానీ, వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ప్రాధాన్యత కానీ అందరికీ తెలిసినటువంటి విషయమే. దీన్ని ఇప్పుడున్నటువంటి ఆ బోర్డు మెంబర్, మాజీ బోర్డు మెంబర్లంతా ఇవాళ మీ క్యాబినెట్ లో ఉన్నారు కదా, మరి వాళ్ళ మీద ఏమి అధికారాలు ఉండవు, ఏమి ఎంక్వైరీలు ఉండవు, వాళ్ళని పిలవడం ఉండడు, ఏముండదు, ఏమంటే ఏమి? ఎందుకు అలాగా? ఈ పాదసారథి గారు వీళ్ళందరూ మీ క్యాబినెట్ లోనే ఉన్నారు కదా, ఏం మాజీ టీటీడీ బోర్డు మెంబర్లు అందరూ ఏం శుద్ధ పూసాలా? మీరు నిజంగానే అంత జరుగుతుందంటే వాళ్ళు అలాగే వీక్షిస్తూ అయ్యో ఏం జరగకుండా చేతులు కొట్టేసుకొని ఉన్నారా? వాళ్ళని కూడా పిలవండి. అంటే మనకు నచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టుకొని నచ్చిన వాళ్ళ మీద ఎంక్వైరీ చేయిస్తాము అని అంటే అందరికీ ఉంటది. ఒకవేళ మీరు అంటున్నారు కదా తప్పు జరిగింది, ఓకే, తప్పు జరిగితే అందరికీ తప్పు జరిగింది. ఎవరెవరు ఉన్నారో టీటీడీ చైర్మన్ ఎవరు, బోర్డు మెంబర్లు ఎవరు, అందరికీ బయటికి తీయండి, ఎంక్వైరీ చేయండి. మేము సిబిఐకి రెడీయే కదా, అప్పుడే ఎంక్వైరీ చేయండి, ఇప్పుడే ఎంక్వైరీ చేయండి. 14 నుంచి 19 వరకు ఏం జరిగింది, 19 నుంచి 24 వరకు ఏం జరిగింది, 24 నుంచి ఇప్పుడు వచ్చిన 15 నెలలు కూడా ఏం జరిగిందో ఎంక్వైరీ చేయండి. ఎవరు వద్దన్నారు? మేము వద్దంటున్నామా? అంటే ఇక్కడ ఏంటంటే నాగమల్లేశ్వర్ గారు, ఇక్కడ ఏంటంటే ఒకటి చర్యలు మేడం ఒక క్వశ్చన్. నాగమల్లేశ్వర్ గారు ఒక ప్రశ్న ఇక్కడ ఏంటంటే, ఇక్కడ సరే ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళు చర్యలు తీసుకున్నా లేదా పక్కన పెడితే, అసలు వెంకటేశ్వర స్వామి మీద బురద చల్లాల్సినటువంటి అవసరం ఏంటి? గతంలో చూసాం మనం, ఒక పింక్ డైమండ్ ని సృష్టించారు. పింక్ డైమండ్ ని ఎన్నికలకు ముందు సృష్టించి వినండి మేడం ప్లీజ్. నాగమల్లేశ్వర్ గారు వినండి మేడం ప్లీజ్. మేడం పక్కన పెట్టమని ఒక్క నిమిషం, మీరు నా మాట వింటే కదా మీకు అర్థమవుతుంది. ప్లీజ్ వినండి. పింక్ డైమండ్ ఒకటి క్రియేట్ చేశారు. పింక్ డైమండ్ ఆ పింక్ డైమండ్ ఎక్కడ ఉందో తెలియదు. జెనీవాలోకి చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళిపోయి అమ్మేశాడు. చంద్రబాబు నాయుడు ఇంట్లో సోదాలు చేయండి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి డబ్బు 1-2 కోట్లు ఎత్తుకొని పోయి కోర్టులో కేసేసి దరిద్రంగా చేసి మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకుంటే ఆ 2 కోట్లు వెంకటేశ్వర స్వామి డబ్బు పోయింది. ఆ డబ్బు ఏమి అప్పట్లో ఉన్నటువంటి పింక్ డైమండ్ సృష్టించిన వాళ్ళు ఇవ్వాల, అది వెంకటేశ్వర స్వామి హుండీలో భక్తులు వేసినటువంటి డబ్బును తీసుకెళ్లి కోర్టులో కడితే ఆడ కేసు విత్డ్రా చేసుకుంటే ఆ డబ్బు పోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ జరిగాయి. సరే ఇవన్నీ కూడా పక్కన పెడదాం. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఒకటి అంటున్నారు, ఆ ఒబెరాయ్ హోటల్కి సంబంధించి అక్కడ ఏదో స్టార్ హోటల్స్ స్పాల్ సెంట్రల్కి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీస్తున్నాడు అని చెప్పేసి. వాస్తవంగా ఇచ్చింది ఎవరు దాన్ని? భూములు మీ పార్టీ హయాంలో ఇచ్చినటువంటి భూముల్ని ఆయన క్యాన్సిల్ చేసి రోడ్డుకి ఇటు సైడ్ ఇస్తుంటే ఇప్పుడు తీసుకొచ్చి విమర్శ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? మరి దాన్ని శుద్ధపూసలు అంటారా మేడం? ఒక నిమిషం, ఒబెరాయ్కి ఇచ్చారని అన్నారు కదా, ఒబెరాయ్లో గతంలో మీరు చాలా నిందలేశారు కదా, అది టూరిజం కి సంబంధించినటువంటి ల్యాండ్ కదా, గత ప్రభుత్వంలో ఇచ్చింది. పోనీ ఒబెరాయ్ మీద కూడా చాలా బ్లేమ్ చేశారు కదా, మరి మీరు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు ఒబెరాయ్కి? మీరు ఎందుకు ఇస్తున్నారు? మరి మీ శుద్ధపూస ప్రవర్తన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియదా? గతంలో ఏమైతే నిందలేశారో, గతంలో ఏవైతే వాటికి మీరు ఇది వద్దు అన్నారో, ఇప్పుడు ఎందుకు మీరు కంటిన్యూ చేస్తున్నారు ప్రతిదాన్ని? అందుకే కదా ఇప్పుడు దాన్ని రద్దు చేసి ఒకటి అంటే ఇక్కడ దారుణం ఏంటంటే, కాదు మేడం మల్లేశ్వర్ గారు అంటే కాదు చిన్న కరెక్షన్ మేడం, కాదు చిన్న కరెక్షన్ మేడం. ప్రతినిధికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకుంది. మీరు మధ్యలో నన్ను అడ్డుపడితే చెప్పండి. నా మాట కాదు కరెక్టే చెప్తా, కరెక్షన్ చేస్తున్నా. మీరు మాట్లాడే మాటను కరెక్ట్ చేయడం నా డ్యూటీ ఇక్కడ. నేను మీకు అడ్డుపడ్డ కాదు. సరే మాట్లాడండి లాస్ట్ లో చెప్తా కానండి. ఓకే, గతంలో ఒబెరాయ్ మీద వాళ్ళు వేసినటువంటి నిందలు ఉన్నాయి, చాలా మాట్లాడినటువంటి ఉన్నవి. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఒబెరాయ్కి ఇస్తున్నారు? మీరు చెప్పండి సార్.
ఓకే నన్ను అడిగారు కదా, వింటారా? ఓకే వింటారా? చెప్తున్నారు మీరు. కాదు మేడం వింటారా? మేడం వింటారా? వింటారా? చెప్పండి చెప్పండి. కాదు మేడం నన్ను క్వశ్చన్ అడిగారు కదా, వింటారా? ఓకే పీసీఆర్ ఒకసారి డాక్యుమెంట్ ప్లే చేయండి. వాస్తవంగా ఏంటంటే ఓకే వాస్తవంగా ఏంటి అంటే టీటీడీకి సంబంధించి అలిపిరి దగ్గర కొండను ఆనుకొని 32 ఎకరాల భూమి ఉందన్నమాట. ఆ 32 ఎకరాల్లో టూరిజంకి దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ భూమిని ఒక ఆయనకి వైష్ణవి వెస్టల్, వినండి మేడం, మేడం వినండి మేడం, అరే నన్ను కంప్లీట్ మీరు నన్ను ప్రశ్న అడిగారు, క్లారిటీ అన్నా తీసుకోండి కనీసం. అరే మీరు నన్ను అడిగారు, నేను ఆన్సర్ చేయొద్దా? మీరు నన్ను అడిగారు, ఆన్సర్ చేయనివ్వండి. అరే క్లారిటీ ఇస్తున్నాను మేడం. అయ్యో క్లారిటీ వింటే కదా క్లారిటీనా కాదా తెలిసేది. మీరు మధ్యలో ఇన్వాల్వ్ అయితే నేనేం చేయగలను చెప్పండి. నాగమల్లేశ్వరి గారు మీరు ఓపిక్ గా వింటే నేను ఆన్సర్ చేస్తాను. చెప్పండి చెప్పండి. స్ట్రైట్ అవే ఒకటే క్వశ్చన్. ఆ రోజు ఒబరాయికి ఇచ్చారు అని ఒబరాయి మీద నిందలేసినప్పుడు ఇప్పుడు ఎందుకు ఒబరాయికి ఇస్తున్నారు? అదే చెప్తున్నా. నా క్వశ్చన్ అర్థమైంది మేడం. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ అదే, ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ అదే. ఆన్సరే చెప్పనివ్వట్లా మీరు. ఆన్సర్ చెప్పనివ్వండి. ఒబరాయ్ కాదు, వినండి మేడం. మేడం వినండి మేడం. అదేంటంటే అక్కడ ఏం చేశారంటే కొండని ఆనుకొని ఉన్నటువంటి భూమిని అక్కడ ఆ భూమిని ఏదైతే టూరిజంకి ట్రాన్స్ఫర్ చేశారు, టూరిజంకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో అక్కడ 32 ఎకరాలను వేరే వాళ్ళకి కట్టబెట్టారనమాట, టూరిజంకి సంబంధించి ఆ భూమిని. అయితే ఆ తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ అదండి, తిరుపతికి సంబంధించింది కాదు, దగ్గర 7-8 చోట్ల భూముల్ని ఈ ఒబరాయ్ గ్రూప్కి ఇచ్చారు. దారుణం ఏంటంటే ఒబరాయ్ గ్రూప్ని ఎందుకు వ్యతిరేకించారంటే అక్కడ బోర్డు పెట్టారనమాట, ముంతాజ్ హోటల్స్ అని చెప్పేసి. సో ముంతాజ్ అనే పదాన్ని వాడారు. సో ఈ భూముల్ని తీసుకొచ్చి వీళ్ళకి ఎందుకు ఇచ్చారని చెప్పేసి ఆధ్యాత్మిక సంఘాలు ఆందోళన చేస్తే దాన్ని విత్ హెల్లో పెట్టి ఆ తర్వాత ఏం చేశారంటే ఆ భూమిని టీటీడీ తీసుకొని రోడ్డుకి అటువైపు ఉన్నటువంటి భూమిని మళ్ళీ వీళ్ళకి టూరిజంకి ఇచ్చి అక్కడ ఇప్పుడు ఒబరాయ్ హోటల్కి భూములు ఇస్తున్నారన్నమాట. ఓకేనా? అంటే కొండను ఆనుకున్నటువంటి భూమిని ఇచ్చింది మీరు, కొండకి దూరంగా ఇస్తున్నటువంటి భూమిని ఇస్తుంది కూటమి. మీరు ఆ డాక్యుమెంట్ చూడండి. పీసీఆర్ ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి ప్లీజ్. నా క్వశ్చన్ కి మీరు స్ట్రైట్ అవే సమాధానం చెప్పకుండా ముక్కు ఎక్కడుందంటే ఇట్లా తిప్పి చెప్తున్నారు. అదే ఒబరాయికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? దట్ ఈస్ మై స్ట్రైట్ క్వశ్చన్. దానికి సమాధానం చెప్పండి. గతంలో వాళ్ళు ఇచ్చారు, టూరిజం ల్యాండ్ ఇచ్చారు, తర్వాత అక్కడ ముంతాజ్ అనే పేరు పెట్టారు. సరే ముంతాజ్ అనే కారణం చెప్పాను కదా, అరే కారణం చెప్పాను కదా. సమస్య ఒబరాయ్ హోటల్కి ఇవ్వడం కాదు మేడం. మేడం సమస్య ఒబరాయ్ హోటల్కి ఇవ్వడం కాదు, ముంతాజ్ అనే పేరు వాడడం సమస్య. బహుశా మీరు వెనకెళ్ళి చదువుకోండి, గతంలో జరిగిన ఆందోళన చూడండి. మీరు నన్ను స్ట్రైట్ క్వశ్చన్ అడిగితే స్ట్రైట్ ఆన్సరే చెప్తాను. నేను అడ్డగా నేను చెప్పట్లేదు ఆన్సర్. ఇప్పుడు జరుగుతున్నది సరే మీకు నాకు వాదన ఎందుకులేండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు జరుగుతున్నది గతంలో జరిగింది తప్పు అన్నప్పుడు మరి అదే ఒబరాయిని ఇవాళ కూర్చోబెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టి మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి నా స్ట్రైట్ క్వశ్చన్ అది. దానికి మీరు సమాధానం ఖచ్చితంగా అది చెప్పాను కదా, దానికి ఆన్సర్ చేశా. ఎస్ ఆన్సర్ చేశాను. మీకు అర్థం కావట్లా బహుశా, అంతే మీకు అర్థం కావట్లా. ఓకే మాట్లాడు. అంటే మిమ్మల్ని ఛానల్లో ఉన్నారు కాబట్టి నేను రెస్పెక్ట్ చేయాలి కాబట్టి మీరు అన్నట్టుగా నేను కూడా అనేగలను మీకు అర్థం కావట్లేదు అని. మీరు ఇప్పుడు ఏమంటున్నారు? ఖచ్చితంగా మేడం మీకు ఒబరాయి అప్పుడు ఉన్నటువంటి వాటిని మీరు నిందలేస్తున్నట్లయితే ఇప్పుడు ఎందుకు ఇచ్చారో అని అడుగుతున్నారు. దానికి మాత్రం మీరు సమాధానం. అసలు ఒబరాయి మీద నింద ఎందుకు వేశారో తెలుసుకోండి మేడం. ముంతాజ్ అనే పదం వల్ల వేశారు మేడం, మీకు అర్థం కావట్లా. సరే మీతో నాకు వాదన అనవసరం కానీ మీరు మాట్లాడండి. మీకు ప్రేమ ఉంటే ప్యానెల్ లో కూర్చున్నప్పుడు ఇంకా మీరు అన్ని ప్రేమలు ఉండవు మేడం. ప్రేమలో లేదు అన్ని ప్రేమలు లేదు, వాస్తవాలు మాట్లాడదాం. ఈడ ప్రేమలు లేదు ప్రేమలు అవన్నీ ఉండవులే కానీ మాట్లాడండి. మీతో నాకు మీతో నేను వాదన దిగను. నేను మేడం మీరు మాట్లాడండి ప్లీజ్. ఎందుకు వేశారో తెలుసుకోండి అని మీరు అంటున్నారు. మరి ఒబరాయి మీద ఎందుకు నిందలేశారో అన్న మీరే మరి అదే నిందలేసిన ఒబరాయికి ఎందుకు ఇస్తున్నారు అని నేను అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పండి మీరు. మరి వీళ్ళకి లాలుచీలు ఏమన్నా అయ్యాయా, లేకపోతే ఏమన్నా ప్యాకెట్లు ఏమన్నా మారాయా? మొన్నటిదాకా గత ప్రభుత్వంలో ఉన్నంత సేపు ఒబరాయి మీద బ్లేమ్ చేసి ఇప్పుడు అదే ఒబరాయిని కూర్చోబెట్టుకుంటున్నారు. మీకేం నైతిక విలువలు ఉన్నాయని నేను అడుగుతున్నా. ఒకవేళ అప్పుడు ఆ రోజు ఆరోపణలు ఉంటే అదే ఆరోపణలు వాటి కంపెనీలకు కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు మీరు కొనసాగిస్తున్నారు అని అడుగుతున్నాను. ఒకవేళ అప్పుడే ఆరోపణలు ఉంటే ఆ ఆరోపణలు మీరు వచ్చి 15 నెలలు అవుతున్నా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని అడుగుతున్నాను. నా స్ట్రైట్ క్వశ్చన్సే ఇవన్నీ. ఇవాళ ఇక్కడ ఉన్న బీజేపీ అధికార ప్రతినిధి చేయలేకపోతున్నారు.